హాయ్ అండి అందరికీ. ఈరోజు మా వారు కట్టు పరుగులు తీసుకున్నారు. మా వారికి మా పిల్లలకి ఎంతో ఇష్టమైన కట్టు కట్టు పరుగులు పులుసు చేశాను. నేను చేసిన విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు కూడా సూపర్గా ఉందంటున్నారు. ముందుగా కట్టు పరుగుల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీన్ చేసుకున్న వాటిని సాల్ట్ వాటర్లో వేసి బాగా క్లీన్ చేసుకుంటే అవి మెత్తబడకుండా బాగుంటాయి. ఇలా క్లీన్ చేసుకున్న వాటిని అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. మనం కర్రీలో వేసినప్పుడు విడిపోకుండా మళ్ళీ ఉప్పు కారం కూడా బాగా పడతాయి. తర్వాత గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకుని మసాలా రెడీ చేసుకుందాం. ముందుగా ధనియాలు వేసి ధనియాలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్స్ మెంతులు, ఆవాలు, యాలకులు, లవంగాలు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత దాల్చిన చెక్క, గసగసాలు కూడా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కర్రీకి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఈలోపు మనం చేపలు మ్యాగ్నేట్ చేసుకుందాం. ముందుగా ఒక చేపల దాకా తీసుకుని అందులో ఫిషెస్ అన్నీ వేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, సాల్ట్ వేసి, కారం, పసుపు వేసి బాగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకుని మూత వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక రోల్ తీసుకుని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాని దంచుకోవాలి. ఈ దంచుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ని వేసుకుని అవి కూడా మెత్తగా దంచుకోవాలి. ఇవి కూడా మెత్తగా అయిన తర్వాత టమాటాలను కూడా వేసి దంచుకోవాలి. ఈ టమాటాలు కూడా మెత్తగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఒక్కొక్కటిగా దంచుకుంటూ చేసుకోవాలి. కావాలంటే మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకున్న వాటికంటే కూడా ఇలా రోల్లో దంచుకున్న కర్రీస్ చాలా సూపర్గా ఉంటాయి. తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్లో ముందుగా దంచుకున్న ఆనియన్స్, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుని వాటర్ కూడా వేసి ముందుగా మనం వేసిన సాల్ట్ కానీ కారం కానీ సరిపోయేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టి గ్యాస్ పైన పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. గ్యాస్ హైలోనే పెట్టి మనం ఉడకనివ్వాలి. చేపలు మునిగేంత వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. ఈ హైలోనే పెట్టి ఉడికినప్పుడు ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు, బెండకాయలు కూడా వేసుకుని కాసేపు ఉడకనివ్వాలి. మనం పులుసు పెట్టుకున్నప్పుడు అందులో బెండకాయలు వేసుకుంటే కర్రీ సూపర్గా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు పులుసు చేసిన బెండకాయలు వేస్తాను. కర్రీ మొత్తం ఉడికిన తర్వాత దాన్ని గరిటె పెట్టకుండా క్లాత్ పట్టుకుని తిప్పాలి. ఇదంతా ఉడికిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకుని మూత పెట్టి ఇంకాసేపు మగ్గనివ్వాలి. ఇదంతా మగ్గిన తర్వాత ముందుగా మనం దంచి పెట్టుకున్న మసాలా కూడా వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనిచ్చి కరివేపాకు, కొత్తిమీర వేసి దించేసుకుంటే మన కట్టు పరుగుల పులుసు రెడీ అయిపోతుంది. నేను కొత్తిమీర లేదు, అందుకే కొత్తిమీర వేయలేదు, కరివేపాకు వేసాను. అయినా కానీ కర్రీ సూపర్గా ఉంది. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, ఉంటాను.